स्वच्छ भारत, जय स्वच्छ भारत, जय स्वच्छ भारत, जय स्वच्छ भारत। वर्धिल्लाली महात्मा सेवा संस्था। ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరం కలిసి మేము ప్రతి వారం నిర్వహించే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం గత కొన్ని వారాలుగా చేసుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా మేము 50వ వారానికి చేరుకున్నాం. ఈరోజు ముఖ్యంగా మన పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడానికి మా సభ్యులందరం కూడా నిర్ణయించుకొని ఉదయం 7:30 నుండి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న సిబ్బంది, స్టేషన్ మాస్టర్ గారు, రైల్వే సిబ్బంది, మా బృందం అందరం కూడా ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలని మరియు అంతా చెత్త చెదారం రోజు ప్రయాణికులు వచ్చే ప్రాంతం కాబట్టి శుభ్రం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. చాలా అందరం కలిసి తలో చేసి ఈ ప్రాంతాన్ని మొక్కలు, పిచ్చి మొక్కలు ఎక్కడెక్కడంతా ఈ చెత్త చెదారం లేకుండా శుభ్రం చేశాము. చాలా సుందరీకరంగా తయారు చేశాము. దీనికి మా స్టేషన్ మాస్టర్ గారు, ఆర్మూర్ రైల్వే స్టేషన్ మాస్టర్ గారు సహకరించారు. ఈ రకంగా మేము గత 50 వారాలుగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా గత 50 వారాలుగా 1 గంట అనే మా ఆర్మూర్ పట్టణాన్ని సుందరీకరించడానికి రావడం మా చాలా సంతోషం. ఈ రకంగా మాకు సహకరించినందుకు ఇక్కడ ఉన్న మా సభ్యులందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే రకంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేద్దామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ దిగ్విజయంగా 50 వారాలు పూర్తి చేసుకున్నందుకు మా యొక్క గౌరవాధ్యక్షులు సుంకే సినన్న గారికి మరియు మా స్వచ్ఛ భారత్ ప్రతినిధులందరికీ పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. కేవలం 5 వ్యక్తులతో మొదలైన 50 వారాల కింద మొదలైన ఈ యొక్క మహాయజ్ఞం ఈరోజు 30 మంది యువకులకి స్ఫూర్తినిచ్చి ఆర్మూర్లో ఎన్నో దేవాలయాలు, చర్చిలు, ప్రభుత్వ కార్యాలయాల్ని సుందరీకరించడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క దారిలోనే ఆర్మూర్లో ఉన్న యువకులందరూ కానీ వారి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను శుభ్రంగా చేసుకొని ఈ స్వచ్ఛ భారత్ని మహాయజ్ఞంగా నిర్వహించి ఆర్మూర్ని దేశంలోనే స్వచ్ఛ ఆర్మూర్గా నిలపాలని ఈ యొక్క అవకాశం ఇచ్చి మా అందరికీ ప్రజలకి సేవ చేసుకునే అవకాశం కల్పించిన గౌరవాధ్యక్షులు సుంకే సినన్న గారికి పేరున పాదాభివందనాలు తెలుపుకుంటూ స్వచ్ఛ భారత్ ప్రతినిధులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. लेके 9:30 बजे तक स्वच्छ भारत का कार्यक्रम आर्मूर रेलवे स्टेशन के परिसर में किया गया। इसके चलते मैं स्टेशन प्रबंधक आर्मूर, सभी वहाँ संस्था से जुड़े कार्यकर्ता और लोगों को बहुत धन्यवाद देता हूँ और आशा करता हूँ इसी प्रकार कार्य आप लोग आगे भी करते रहिए, जिससे समाज का और जो भी है एक समाज में अच्छा संदेश जाए। इसके लिए सबको मैं धन्यवाद देता हूँ।